హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ @చిత్రాల చిన్ని వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మేమైతే గనక మేనత్తలు, వాళ్ళ పిల్లలు, తమ్ముళ్ళు అందరూ ఉన్నాం కాబట్టి బీచ్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయాము. మీకు కూడా వెళ్ళే దారి చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశానన్నమాట. ఇది వచ్చేసి మా ఊరి మధ్యలో అనమాట. చక్కగా ఉంది కదా గ్రీనరీ అంతా కూడా. ఈ హైవే అనుకుని అయితే ఉంటుంది, మాకు హైవే దగ్గరగా ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే మేము వెళ్ళిపోయాము. మేము ఎప్పుడు వెళ్ళే రోడ్ అయితే కనుక రోడ్ బాగాలేదని చెప్పి ఇటు సీతారామపురం అటు నుండి అయితే కనుక రామన్నపాలెం నుంచి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అన్ని మామిడి తోటలు, మీకు ఎక్కడ చూసినా మామిడి తోటలే ఉంటాయి. చూడండి, తోటల్లో నుంచి కాయలు కోసుకొచ్చి రోడ్డు పక్కన పెట్టి ఇలా అయితే కనుక అమ్ముతూ ఉంటారు. రోడ్డు అంటే వెళ్ళే వాళ్ళు అయితే ఆ కాయలు కొనుక్కుని అయితే వెళ్తారు. తోటల్లోంచి తీసుకొస్తారన్నమాట. మొగల్తూరు కాయ అంటే చాలా మందికి కూడా ఇష్టం, టేస్ట్ కూడా మంచిగా ఉంటుందని చెప్పి తీసుకుని వెళ్తారు. సరే, మీకు అందరికీ కూడా చూపిద్దాము, ఈ విధంగా అమ్ముతారు, ఈ విధంగా పెట్టుకుని రోడ్ల పైన ఉంటారు అనేసి చూపిద్దామని ఈ వీడియో అయితే కనుక నేను తీశాను. మొగల్తూరు, సీతారామపురం ఇటు వచ్చేసి ఎక్కువగా మామిడికాయలు, జీడికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇవే కాకుండా సీతాఫలం, సపోటా కూడా ఎక్కువగానే ఉంటాయి. చూడండి, ఈ విధంగా అయితే పెట్టుకుంటారు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా అయితే కనుక చాలా మంది అమ్ముతూ ఉంటారండి ఆ రోడ్డు అంతా కూడా. మాకు వచ్చేసి టోల్ గేట్ అయితే ఉందని చెప్పాను కదా, కొత్తగా కట్టారు టోల్ గేట్ సంబంధించిన బిల్డింగ్ అయితే కనుక. మీకు మామిడి తోటలు క్లియర్గా చూపిద్దామంటే ఆ కాయలు అయితే కనిపించే తోటలు అయితే కనిపిస్తాయి. చూడండి, ఇవే చాలా చోట్ల అలాగే మధ్య మధ్యలో ఉంటాయి. ఇంకా కొబ్బరి తోటలు ఉంటాయి. ఇది కూడా ఒక పెద్ద కొబ్బరి తోట అనమాట. ఇంతే కాకుండా ఇంకా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వచ్చేసి ఎక్కువగా రొయ్యల చెరువులు, చేపల చెరువులు కూడా ఉంటాయి. ఇది పెద్ద ఏర్ అండి. ఏర్ అంటే కాలువ అన్నమాట. వీటిలో కూడా చేపలు పడుతూ ఉంటారన్నమాట. గర్రెలు కడుతూ ఉంటారు. గర్రెలు అంటే నెట్స్ వేస్తారు కదా చేపలు, రొయ్యలు పడడానికి కాలువల్లోని, అటువంటివన్నీ పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా రొయ్యల చెరువులు, చేపల చెరువులు అండి. ఇంకా ఇది వచ్చేసి సర్వే చెట్లు అనమాట. సర్వే చెట్లు అంటే పొడవుగా స్ట్రైట్గా పెరుగుతుంటాయి. వాటిని అయితే కనుక సేల్ చేస్తున్నారు. అలా లారీల్లో అయితే తీసుకెళ్ళిపోతారు. పైన ఉన్న పొట్టినంతా తీసేసి వాటిని కూడా పనిగట్టుకుని ఎక్కువగా పెంచుతూ ఉంటారు. ఇటు సైడ్ వచ్చేసి అదిగో చూడండి, అలా స్ట్రైట్ అయితే ఉంటాయి అన్నమాట సర్వే చెట్లు. ఇవన్నీ కూడా సర్వే చెట్లే. వీటిని మంచిగా బలంగా అయిన తర్వాత ఆ చెట్టుని అయితే కొట్టేసి పైన ఉన్న పొట్టినంతా తీసేసి లారీల్లో సేల్ చేస్తూ ఉంటారు. అవి వేరే చోటకైతే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా ఈ బీచ్ సైడ్ వచ్చేసి ఎక్కువగా తోటలు, కొబ్బరి తోటలు ఉంటాయి కదా. ఒక తోటకు వచ్చి ఒక ఇల్లు, అక్కడొక ఇల్లు, అక్కడొక ఇల్లు అయితే ఉంటుంది. మనకలా ఊర్లో ఎలా అయితే మంచిగా అన్నీ ఒకే చోట ఉంటాయి ఆ విధంగా అయితే ఉండవు అనమాట. అంటే ఆ తోటకు సంబంధించిన వాళ్ళు ఆ తోటలో ఇల్లు కట్టేసుకుంటారు. ఈస్ట్ గోదావరిలో కూడా ఎక్కువగా అదే విధంగా కూడా ఉంటాయి. చూడండి, ఇక్కడ కూడా సేమ్ అంతే. ఒక తోటకు వచ్చి ఒక ఇల్లు అయితే ఉంటుంది. ఈ విధంగా దూరం దూరంగా అయితే కట్టుకుంటారనమాట. చాలా బాగుంటుందండి. వాళ్ళు ఉండే ఏరియా మాత్రం చాలా మంచిగా పీస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. ఫైనల్గా మనం అయితే కనుక బీచ్ రోడ్లకు దగ్గరగా ఎంటర్ అయిపోయాము. స్టార్టింగ్లో మేరీమాత చర్చ్ అయితే ఉంటుంది, చిన్నగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి పెద్ద చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్గా అనుకునే స్కూల్ కూడా ఉంటుంది. ఈ చర్చికి సంబంధించిన స్కూల్ అన్నమాట ఇది. చూడండి, ఇదంతా కూడా స్కూలు, చర్చ్ రెండు కలిసి అయితే ఉంటాయి. ఇక్కడ బీచ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ చర్చ్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుంది ఇక్కడంతా కూడా. చివరికి బీచ్లోకి అయితే కనుక మనం వచ్చేసాము. ఇది కొత్తగా అయితే కట్టారండి. బీచ్ రోడ్లో దిగగానే మనకి ఎంట్రన్స్లో కనుక షాప్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడైతే కనుక వైఎస్ఆర్ విగ్రహం అయితే కట్టారనమాట. చాలా బాగుంది, చాలా పెద్దది, ఇంకా ఓపెన్ కూడా అవ్వలేదు, అదైతే కట్టారు. మేము వెళ్తూ స్టార్టింగ్లోనే ఇక్కడైతే మ్యాంగోస్, పుచ్చకాయ కూడా అమ్ముతూ ఉంటే ఆ పీసెస్ అయితే తీసుకుని తింటూ అయితే వెళ్ళిపోయాం. మేము వెళ్ళిన తర్వాత మేము ఆ బీచ్లోకి వెళ్ళిన తర్వాత పార్ట్ 2 అయితే కనుక నేను తప్పకుండా పెడతాను. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.